గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశికాం వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరకిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. మోసమాయను జీవ చూడగ మోహపాధికమాయను గాసి జంజగ చేసని గతి కర్మమే మందు జీవా మేలుకో. కల్పశతముల కన్న మిక్కిలి కాలమాయను తిరిగి చూడగా అల్ప సుఖముని కలలు మురియుచు ఆడుచున్నావు జీవా మేలుకో. కోటి జన్మములెత్తియును శతకోటి దుఃఖములను భవించుచు నాటి మాటలు తలచుకుంటే నాటు నీ మదికి జీవా మేలుకో. 21,000 నోరులు జరుగు హంసలు తరుగునాయువు అధికరాదులు వచ్చి నిలిపిన గదీతను జీవా మేలుకో. లేనిపోని దుఃఖ జాలములో నబడి చెడిపోవుటెందుకు మాన అవమానంబులని నీ మమత విడలేవు జీవా మేలుకో. నిజ గురుండగు సూర్యుడిప్పుడు నిజముగా ఉదయించే చూడుము త్రిజగముల వారంత మేల్కొని తెలివిగన్నారు జీవా మేలుకో. బట్టబయలును గురుడు చూపినట్టు లేఖను పుడమి అందున పట్టు విడువక గుట్టు మరువక దిట్టమైపోవే జీవా మేలుకో. మాయతనువై మాయతనై మాయ పనులను చేయుచును మరి మాయతన మర్మంబుగననే మాయమైపోవు జీవా మేలుకో. ద్వాదశి షోడశులనే జలధార కర్ణములందు దోకిన బాధలన్నీయు తొలగి నీవిక భ్రాంతి నొదిలెదవు జీవా మేలుకో. భగవత శ్రీకృష్ణ
కృష్ణ దేశిక ప్రభువరుండిటు రానే వచ్చెను వేగగనితను మన ధనంబులు వీడి శరణనవే జీవా మేలుకో వీలుకాన శంకరుండని పిలచి ప్రభువరుండేలినాడట మూల మూలే నట్టి ఎరుకను ముంచి వేసిరట జీవా మేలుకో మోసమాయను జీవ చూడగ మూక పాశములధికమాయను గాసి జందగ చేసని గతి కర్మమే మందు జీవా మేలుకో జై సద్గురు ప్రభు మకరాజుకు జై గురు పరంపరమకు జై జై గురు నాదైతే కట్టు మీకు అందరికి బాగా వినపడుతుందా బావా? వినపడుతుంది అప్పుడప్పుడు అట్లా పట్టుకుంటుంది స్వామి. వెంకటదాసు రాలే? కృష్ణమూర్తి అన్నా నమస్తే గురుదేవా. ఏ గురు స్వామి. జయ గురునా. జయ గురు స్వామి. జయ గురుమా. జయ గురు. నా ప్రార్థన చేయండి. ఎవరు అయిపోయింది లేప్ప? అయిపోయిందా? ప్రార్థన సరే నేనే తాను. నిన్న మనం ఇప్పుడు ఏమి చేయాలి? మనస్సులో మననము చేయాలి. ముందు దేనిని మనం చేయమన్నాడు? అక్కడ ఏం చెప్పారు? ముందు దేనిని మనం చేయమన్నాడు. అక్కడ ఏం చెప్పారు? మనసును మననం చేయమన్నారు. మనసును మనన చేయమన్నారు. ఎందుకని? మనసు దేనిని ఆధారం చేసుకుని పనిచేస్తున్నది. మనసు దేనిని ఆధారం చేసుకొని పనిచేస్తున్నది అంటే విక్షేప రూపమైనటువంటి రజోగుణాన్ని ఆధారంగా చేసుకుని మనస్సు పనిచేస్తూ ఉంది. విక్షేప రూపమైనటువంటి రజోగుణాన్ని ఆధారం చేసుకుని మననము చేస్తుంది. కనుక ముందు మనస్సును కంట్రోల్ చేయమన్నారు. ఇక్కడ ఏం చేయమన్నారు? మొట్టమొదట మనస్సును కంట్రోల్ చేయి. ఎట్లా అంటే విక్షేప రూపమైన మనసు అంటే ఒక వస్తువు నిర్ణయంగా చెప్పాలి. విక్షేపం అంటే ఏమో అది ఒక వస్తువు నిర్ణయంగా చెప్పాలి. ఎట్లా అంటే చెబుతుంటే ఎవరికైనా అర్థమవ్వాలి. ప్రయోజనం వాళ్ళు
పేజీ నెంబర్ 95 పైనుంచి స్వామి. చెబుతుంటే ఎవరికైనా అర్థం అవ్వాలి. విక్షేపం అంటే ఒక వస్తువును ఇంకొక వస్తువుగా భావన చేయడము. విక్షేపం అంటే ఏమంటున్నారు ఇక్కడ? ఒక వస్తువును ఇంకొక వస్తువుగా భావన చేయడం. లేనిదని కాదు. అక్కడ వస్తువు ఉంది, త్రాడైతే ఉంది, దాన్ని ఇంకొక వస్తువుగా చూస్తున్నావు. లేనిదని కాదు, అక్కడ ఏమో ఉంది వస్తువు, తాడున్నది, కానీ పాము అనేటటువంటి దాన్ని భావన చేసింది. అక్కడ తాడు అనేది ఉంది, ఆడ ఒక వస్తువు అనేది ఉంది, కానీ భావంలో ఏం జరిగింది? ఇది తాడు పాముగా తోచింది. త్రాడు పాము అనేటువంటి దాన్ని భావన చేసింది అక్కడ. అప్పుడు విక్షేపం అంటే ఏమన్నారు? వస్తువు ఒకటిగా ఉంటే వేరొకటిగా భావన చేసి వేరొక రూపముగా చూడడం. ఆడ వస్తువు ఒకటి ఉంటే వేరొకటిగా నీలో భావన చేసుకొని వేరొకటిగా చూడడం, అది విక్షేపం. అంతేగాని లేనిదిగా చెప్పడం కాదు. పామును చూచి తాడు అన్నాడు, తాడనేటువంటి భావనతో పట్టుకున్నాడు, అది కరిచింది, వాడు చచ్చాడు. ఏమైంది అక్కడ? పామును చూచి తాడనుకున్నాడు. ఇట్లా కూడా జరుగుతుంది. తాడును చూసి పామే కాదు, పామును చూసి కూడా తాడనుకుంటాడు. చూసి ఏమన్నాడు? తాడనేటటువంటి భావనతో వాడు పట్టుకున్నాడు దాన్ని, తాడే కదా, అది కరిచింది, వాడు చచ్చాడు. అట్లాగే విక్షేప రూపమైనటువంటి మనస్సంబంధమైన రజోగుణమే మనను బంధిస్తుంది. ఆ విక్షేప రూపమైనటువంటి మనస్సంబంధమైనటువంటి ఆ రజోగుణమే మనను బంధిస్తూ ఉంది. అప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు ఆత్మస్వరూపురాలివై ఉన్నా కూడా దాన్ని మరుగుపరిచింది. నువ్వు ఆత్మస్వరూపురాలవై ఉన్నా కూడా వాటిని మరుగుపరిచింది. నేను ఆత్మ అనేటువంటి భావన పోయింది, రజోగుణ భావన తోచింది. అప్పుడు నువ్వేమైనావు? నువ్వు జీవుడవు. ఈ ప్రపంచమే సత్యము, ఇదే నిత్యము, ఇదే శాశ్వతము, ఇదే ఆనందమని చెబుతా ఉన్నావు. నీ మనసు ఆ విధంగా చెప్తా ఉంది. నువ్వు జీవుడు ఎప్పుడైతే జీవుడైనావో, ఈ ప్రపంచమే సత్యము, ఇదే నిత్యము, ఇదే శాశ్వతము, ఇదే ఆనందమని చెబుతుంది. ఇక్కడ ఇది చెప్పాలి. ముందుగానే గురువు ఏం చెప్పారు? మనస్సును నిగ్రహించు. నీకు మొట్టమొదట ఏం చెప్పాడు గురువు? మనస్సును నిగ్రహించు. మనసు దేని మీద ఆధారపడి పనిచేస్తోందో చూసుకో ఫస్ట్. మనస్సు దేని మీద ఆధారపడి పనిచేస్తోంది? తమోగుణ రజోగుణ ఆధారముతో పనిచేస్తోంది. మనసు తమోగుణ రజోగుణముతో పనిచేస్తా ఉంది, వీటి ఆధారంతో పనిచేస్తుంది. దానివలన వస్తునిశ్చయం చేయలేదు. దానివల్ల ఇది వస్తునిశ్చయం చేయలేకపోతా ఉంది. ఎందుకంటే జీవుడైనటువంటి భావనలో రజోగుణ తమోగుణ ఆధారంతో పనిచేస్తుంది కాబట్టి దాని వలన వస్తునిశ్చయం వాడు చేయలే. వస్తువు ఒకటైతే వేరొక వస్తువుగా భావన చేసి సరైనటువంటి ఫలితమును పొందలేకపోతా ఉంది. ఇది వస్తువు ఒకటైతే ఇది ఆత్మవస్తువు. జీవుడుగా భావన చెంది తమోగుణ రజోగుణ ఆధారముతో ఇది సరైనటువంటి ఫలితాన్ని పొందలేకపోతా ఉంది. ఏది? ఆత్మవై ఉండి కూడా, నీవు ఆత్మవై ఉండి కూడా
అనాత్మ ఫలితాన్ని పొందుతున్నావు. ఫలితాన్ని పొందుతున్నావు కానీ ఆత్మ ఫలితాన్ని పొందడం లే. నీవు ఆత్మ ఫలితాన్ని పొందడం లేదు. కనుక ముందు మనము దేనిని కంట్రోల్ చేసుకోవాలి? ముందు మనము దేనిని కంట్రోల్ చేసుకోవాలి అంటే మనస్సును కంట్రోల్ చేసుకోవాలి. మనస్సు దేనిని ఆధారం చేసుకొని పనిచేస్తోంది? మనస్సు దేనిని ఆధారం చేసుకొని పనిచేస్తోంది? ఈ 2 గుణాలను ముందు కంట్రోల్ చేసుకోవాలని గురువు బోధిస్తున్నారు. 2 గుణాలను ఆధారం చేసుకొని ఉంది కాబట్టి మొట్టమొదట ఈ 2 గుణాలను ముందు కంట్రోల్ చేసుకోవాలని గురువు బోధిస్తున్నారు. అవే తమోగుణ రజోగుణాలు. మననము చేసిన ప్రకారము ధ్యానించుట. నువ్వు ఏ విధంగా ఇలా మననం చేస్తున్నావో, శ్రవణం చేసిన తర్వాత మననం చేసుకుంటున్నావో, ఆ మననం చేసిన ప్రకారం ధ్యానించుట అనగా బ్రహ్మాకార వృత్తిలో ఉండుట. నీవు ఆ విధంగా బ్రహ్మాకార వృత్తిలో ఉండుట. వీనిచే ముని పొందునట్టి భ్రాంతి రహితమగు ముందు పొంది ఉందే. వీనిచే ముని బ్రహ్మాకార వృత్తిలో ఉన్నటువంటి ముని, వీనిచే ముని పొందునట్టి భ్రాంతి రహితమగు పదార్థ జ్ఞానమును ఈ మననశీలుడు పొందుచున్నాడు. వీనిచే ఎప్పుడైతే నీవు బ్రహ్మాకార వృత్తి పొందుతావో, బ్రహ్మాకార వృత్తిలో ఉన్నావో, అప్పుడేమి అట్లా ఉంటే వీనిచే ముని స్వరూపుడు పొందినటువంటి భ్రాంతిరహితమగు పదార్థ జ్ఞానమును ఈ మననశీలుడు పొందుతున్నాడు. మనస్సు అనేటటువంటి దాన్ని చెప్పారు. మనస్సు అనేటటువంటి దాన్ని కూడా చెప్పారు. తర్వాత వాక్యం ఏమి చెప్తున్నారు? మనసు అనే దాన్ని చెప్పారు. మళ్ళీ తర్వాత వాక్యం ఏం చెప్తా ఉన్నారు అంటే, మననము చేసిన ప్రకారము అనగా మనస్సున మననము చేయాలి. తర్వాత వాక్యం ఏమి చెప్తా ఉన్నారు అంటే, మననము చేసిన ప్రకారము అనగా మనస్సున మననం చేయాలి. అంటే మననం చేయాలంటే మనస్సును స్థిరం చేయాలి. మనస్సును స్థిరం చేయాలి. చంచలముగా ఉన్నటువంటి మనస్సును స్థిరం చేయాల. ఇది అనేకమైనటువంటి విషయాలకు వాళ్తా పోతా ఉంది. అనేకమైనటువంటి విషయాల్లో వాళ్తాది. మలం మీద వాళ్తాది, మసాల మీద వాళ్తాది, తీపు మీద వాళ్తాది కదా. మరి ఎక్కడ వాలాలి అంటే అగ్ని మీద వాలాలి. అగ్ని మీద వాళ్తేనా జ్ఞానాగ్నిలో ఇది నిలిచిపోతుంది, ఇంకెక్కడా వాలుకోకుండా. ఈ స్థిరము చేయాలంటే ఏం చేయాలి? బుద్ధి పరిధిలోకి రావాలి, అంతే కదా. బుద్ధి పరిధిలోకి రావాలి. బుద్ధి పరిధిలోకి వస్తే ఏ గుణం పనిచేస్తుంది? ఆడ సత్వగుణం పనిచేస్తుంది. నీ మనస్సు బుద్ధి పరిధిలోకి రావాలంటే నిశ్చయించే స్థితి రావాలి. బుద్ధి ఏమి నిశ్చయించే స్థితి. బుద్ధికి బృహస్పతి అది దేవత. దాని యొక్క పనేమి? నిశ్చయ స్థితి. నిశ్చయించేటువంటి స్థితికి వచ్చింది. ఆ నిశ్చయ స్థితికి రావాలి. కనుక సత్వగుణ లక్షణాలు ఏమిటి? ఇప్పుడు సత్వగుణ లక్షణాలు కావాలంటే ఎట్లా, ఏది కావాలా? సహనము, ఓర్పు, త్యాగము, దైవీ అర్పణ భావము,
సత్వగుణ సంపన్నానికి మొట్టమొదట లక్షణాలు ఏమిటి అంటే ఇగో ఇవి ఉన్నాయి చూడు. సహనము రెండవది, లక్షణము, ఓర్పు మూడవది, త్యాగం. సహనమేమో రెండవ లక్షణం, ఓర్పు మూడవ లక్షణం, త్యాగము ఇక నాలుగవ లక్షణం. ఇట్లా ఇట్లా లక్షణాలు ఉండాల. నీకు సత్వగుణము కావాలంటే మొట్టమొదట సహనం కావాల, తర్వాత ఓర్పు ఉండాల, తర్వాత త్యాగం ఉండాల, తర్వాత దైవీ అర్పణ భావము కలిగి ఉండాల. ఇది సత్వగుణ సంపన్నానికి మొట్టమొదటి లక్షణాలు. రజోగుణానికి 3 లక్షణాలు ఉంటాయి. రజోగుణానికి 3 లక్షణాలు అవేవి అంటే మొట్టమొదటిదేమో నేను అనేటటువంటిది. మొట్టమొదటిది నేను అనేటువంటిది. అహం అనే రెండవ లక్షణము ఉంది దీనికి. మొదటి లక్షణం ఏది? నేననేటువంటిది రజోగుణానికి. అహం రెండవ లక్షణం. స్వార్థము మూడవ లక్షణం. రాగము, ద్వేషము, ఈర్ష్య, అసూయ అదే సత్వగుణములోకి బుద్ధి పరిధిలోకి వచ్చేసరికి నేను అనేటటువంటి భావన స్థానములో దైవాన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు నేను అనేటువంటి భావన ఉంది కదా, ఆ భావనా స్థానంలో ఏం చేయాలడా? దైవాన్ని పెట్టుకోవాలి. స్వార్థం బదులు త్యాగం పెట్టుకోవాలి. రాగద్వేష ఈర్ష్య అసూయాల బదులు సహనం పెట్టుకోవాలి. ఈ 3 అక్కడ మార్చుకోవాలి. నువ్వు మార్చుకోవాల్సిన పనిలో అట్లయే సత్వగుణ స్వరూపంలోనే ఉన్నావు, కానీ జారినావు కిందికి, ఒక మెట్టు దిగేసినావు కిందికి. అదే సత్వగుణములోకి బుద్ధి పరిధిలోకి వచ్చేసరికి ఏమైనావు? నేను అనేటటువంటి భావన స్థానంలో దైవాన్ని పెట్టుకోవాలి. స్వార్థం బదులు త్యాగం పెట్టుకోవాలి. ఇక రాగద్వేష ఈర్ష్య అసూయాల బదులు సహనం పెట్టుకోవాలి. ఇన్నిగా ఉన్నవి 3గా మారినాయి, కొద్దిగా అయిపోయినాయి. ఓర్పు, సహనము, త్యాగం. పూర్తి వ్యతిరేకముగా ఉంది చూసారా? వాటికి వీటికి ఎంత వ్యతిరేకంగా ఉందో చూసారా? పూర్తిగా రజోగుణం నుండి బుద్ధి పరిధిలో చంచలమైన మనసులో నువ్వు రజోగుణంలో ఉండి దానిని లేకుండా నువ్వు చేసుకోవాలంటే స్థిరమైన బుద్ధి పరిధిలో నువ్వు లక్ష్యం పెట్టుకోవాలి. ఏమవ్వాలి? దాన్ని లేకుండా నువ్వు చేసుకోవాలంటే ఏమైంది? స్థిరమైన బుద్ధి పరిధిలో నువ్వు లక్ష్యం పెట్టుకోవాలి. స్వార్థం బదులు త్యాగం చేస్తున్నానా? స్వార్థం బదులు త్యాగం చేస్తున్నానా? నేను అనేటువంటి దాని బదులు దైవాన్ని పెట్టుకోవాలి. ఆడ నేను అనేటువంటి దానికి బదులు దైవాన్ని స్థిరపరచుకోవాలి. ఆడ దైవగుణ లక్షణాలు ఉండాలి, సహన లక్షణాలన్నీ. ఈర్ష్య రాగద్వేషాలు లేకుండా సహనం పెట్టుకోవాలి. ఓర్పుతో లక్ష్యంతో పనిచేస్తున్నానా? ఆడ ఓర్పుతో లక్ష్యంతో పనిచేస్తున్నానంటే అనేటట్లు జీవించడం మొదలు పెడితే నీవు మెదలు ప్రతి నిమిషము నీలో అది గుర్తుకొచ్చి ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఓర్పుతో మాట్లాడుతున్నానా, సహనంతో ఉన్నానా లేదా, ఈర్ష్య ఏమన్నా నాలో కలుగుతూ ఉందా, స్వార్థ స్థితి ఏమన్నా ఉందా, అట్లా దైవీ భావన ఉందా లేదా, నీ అంతగా నువ్వు పరీక్ష చేసుకొని నడిస్తే అట్లే అలవాటు పడిపోతావు. ఈ విధంగా ఓర్పుతో లక్ష్యంతో పనిచేస్తున్నానా అనేటట్లు జీవించడము మొదలు పెడితే అప్పుడు రజోగుణము యొక్క స్థితి నీకు అర్థమవుతుంది. ఓహో, రజోగుణంలో ఉంటే ఇట్లుంది, అమ్మో
ఇది ఎంత బలీయంగా పనిచేస్తోంది. అప్పుడు నీకు అర్థమవుతుంది ఈ విధంగా ఇది ఎంత బలీయంగా పనిచేస్తోంది, ఎంత బాధ ఉంది ఈ రజోగుణంలోను కదా. ఇంత బాధ ఉందబ్బా ఈ రజోగుణంలోను, దీనిలో జీవించినంత కాలము ఆనందంగా ఉంది అనుకున్నాను. అప్పుడు దీనిలో జీవించినంత కాలము ఆనందంగా ఉంది అనుకున్నాను. దీని నుంచి విడుదలవ్వాలంటే ఇంత బాధ ఉందా కదా. బాహ్యానందం, అది శారీరక ఆనందం. దీనిలో నుంచి విడుదలవ్వాలంటే ఇంత బాధ ఉందా అనేటటువంటిది అప్పుడు తెలుస్తుంది. దాన్ని దాటుకోవాలంటే సామాన్యమైతే కాదు. కానీ పట్టల్లా ఇది దాటుకోవాలనేటువంటి సంకల్పం ఎవరికైతే దృఢంగా ఉందో వాళ్ళు చేయగలుగుతారు అని చెప్పారు నిన్న మనం. ఆ పట్టు కలిగినటువంటి వారైతేనే అర్హులై ఉన్నారు. మనము చేసిన ప్రకారము ధ్యానించుట ఎట్లా అంటే, ఇప్పుడు నువ్వు దేన్ని ధ్యానించాలి? నిరంతరము దేవీ భావనలో ఉండాలి. అందుకే అనుష్ఠానం చేయమంటారు. నువ్వు ఎప్పుడైతే ఉదయం సాయంత్రం అనుష్ఠానం చేస్తావో దాన్ని మరిచే గుణంగా లేకోకుండా ఆ భావన చెంది ఉంటావు. నిరంతరము దైవీ భావనలో ఉండాలి. దైవీ భావనలో కర్మ చేయాలి. నువ్వు చేసే పని కూడా అది దైవీ భావంగా ఉండాలి. అట్లా దైవీ భావనలో కర్మ చేయాలి. చేసినప్పుడు ఏమవుతుంది? నీకు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా సమత్వ భావనగా ఉండగలగాలి. అలా చేసినప్పుడు ఏమైంది? దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా రెండు సమానంగా భావన చెంది ఉండాలి. అది నీకు గుర్తు. కర్మ ఫలించినా విషయ కోరిక తీరినా, ఆ కర్మ ఫలించినా విషయ కోరిక, నీ విషయంలో ఉన్నటువంటి కోరిక తీరినా తీరకపోయినా సమత్వ భావన రావాలి. నీ కోరిక తీరినా తీరకపోయినా సరే సమత్వ భావన రావాలి. సమత్వ భావన ఉన్నప్పుడే నీవు మరణం చేయగలిగినటువంటి దాని అవుతావు. నీకు ఎప్పుడైతే సమత్వ భావన ఉన్నప్పుడే నీవు మరణం చేయగలిగిన దాని అవుతావు. అప్పుడు మరణస్థితి, విన్నది మరణం చేసినట్లు ఆ స్థాయిలో ఉంటావు. అప్పుడు జ్ఞానాన్ని పొందడానికి నీకు చెబితే అర్థం చేసుకొని జీవించడానికి వీలు పడుతుంది. అప్పుడు జ్ఞానాన్ని పొందడానికి నీకు చెబితే అప్పుడు అర్థం చేసుకొని జీవించడానికి వీలు పడుతుంది. విషయము అర్థం కానిదే నీవు జీవించలేవు కదా. నీకు ఆ విషయం అర్థం కానిదే నువ్వు జీవించలేవు కదా. కనుక నీవు ఎప్పుడు అలా జీవించగలుగుతా ఉంటే, ఎప్పుడు నువ్వు అలా జీవించగలుగుతావంటే దైవీపరమైన జ్ఞానంతో, త్యాగ బుద్ధితో, సహనము ఓర్పుతో నీవు ఎప్పుడైతే జీవించడం మొదలుపెట్టావో అప్పుడు మనోపరిధిని దాటావు. దైవీపరమైనటువంటి జ్ఞానంతో, త్యాగబుద్ధితో, సహనము ఓర్పుతో నీవెప్పుడైతే జీవించడం మొదలుపెట్టావో అప్పుడు మనోపరిధిని దాటావు. ఏమి త్యాగం ఇక్కడ? ధన ధాన్య కనుక వస్తువులు ఇచ్చేటువంటి విషయం కాదు ఇక్కడ. రజోగుణంలో నువ్వు అనుభవిస్తున్నటువంటి శారీరక స్థితి అయినటువంటి జీవుడు అనుభవించేటువంటి ఆ ఆనందాన్ని దాటి నిజానందానికి దాటుకోవడం, అది త్యాగం చేయవలసింది నువ్వు. అప్పుడు ఓర్పుతో నీవెప్పుడైతే జీవించడం మొదలుపెట్టావో అప్పుడు మనోపరిధిని దాటావు. ఇక రజోగుణ తమో గుణాన్ని దాటగలిగావు. ఇప్పుడు దేనికి సంబంధించి ఉన్నావు?
ఆ విధంగా దాటిన తర్వాత నువ్వు ఇప్పుడు దేనికి సంబంధించి ఉన్నావు? నువ్వు ఇప్పుడు దైవానికి సన్నిహితంగా హృదయ సాన్నిధ్యంలోకి చేరగలిగావు. దైవానికి సన్నిహితంగా దగ్గరగా చేరావు, హృదయ సాన్నిధ్యంలోకి చేరగలిగావు. ప్రతిదీ దైవానికి ఆధీనంలో ఉంటావు. ఇప్పుడు ప్రతిదీ కూడా దైవానికి ఆధీనంలో ఉంటావు. అప్పుడు దైవం యొక్క సంకల్పం చేత నువ్వు ప్రేరేపించబడి కర్మలు చేస్తూ ఉంటావు. అప్పుడు ఎట్లా ఉంటావు? దైవం యొక్క సంకల్పం చేత నువ్వు, నీ యొక్క సంకల్పం అంతా దైవ సంకల్పంగానే ఉంటుంది. ఆ దైవ సంకల్పంగా ఉన్నటువంటి దానితో నువ్వు ఏం చేస్తావు అంటే అది ప్రేరేపించబడి అట్టి పనులే చేస్తూ ఉంటావు, అట్టి కర్మలు చేస్తుంటావు. అప్పుడు విషయకర్మలు నీకు సమత్వ భావనగా ఉంటాయి. అప్పుడు విషయకర్మలు నీకు సమత్వ భావంగా ఉంటాయి, ఆనందంగా జీవించగలుగుతావు. అప్పుడు మొట్టమొదట ఇది సంపాదించుకోవాలి నువ్వు. మొట్టమొదట సత్వగుణంలో అనుభవపూర్వకంగా నీకు తెలియబడేటువంటి ఆనందాన్ని, ఆ ఆనందాన్ని సంపాదించుకోవాలి ఫస్ట్. గురువు ఏం చెప్తారు? ఇది సంపాదించుకో, ఇదిగో ఇది వదిలివేయి. ముందు మనోపరిధిని చక్కగా వివరించి చెప్తాడు. నీ యొక్క మనోపరిధిని చక్కగా వివరించి చెప్తా ఉంటాడు గురువుగారు. ఇది సంపాదించుకో, ఇదిగో ఇది వదిలేయి. ముందు మనోపరిధిని చక్కగా వివరించి చెప్తాడు. అది అయిపోయిన తర్వాత ఏం చెప్తాడు? దానిలో ఉండి సత్వ సంపన్నమైన పరిధిలో దైవీ భావన, త్యాగము, సహనము, ఓర్పు అనేటటువంటి లక్షణాన్ని పెట్టి, సత్వసంపన్నమైనటువంటి పరిధిలో దైవీ భావన, త్యాగము, సహనము, ఓర్పు అనేటటువంటి లక్షణాన్ని పెట్టి రజోగుణ తమో గుణాలను లేకుండా చేసుకోవాలి. ఆ రజోగుణ తమో గుణములను లేకుండా చేసుకున్న తర్వాత ఇట్లా చేసుకో. అప్పుడు నీవు దైవీ సాన్నిధ్యంలోకి వెళ్తావు. ఈ విధంగా చేసుకో, పరీక్ష చేసుకో. నా పరిధి ఎట్లా, ఏ స్థాయిలో ఉంది, ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి నేను దాటుకోవాలి, రజోగుణ తమో గుణములను లేకుండా చేసుకోవాలి. ఇట్లా చేసుకో. అప్పుడు నీవు దైవీ సాన్నిధ్యంలోకి వెళ్తావు. అప్పుడు ప్రాపంచిక విషయాలలో నీవు సుఖంగా, ఆనందంగా జీవించగలుగుతావు. ప్రాపంచిక విషయాల్లో కూడా నువ్వు సుఖంగాను, ఆనందంగాను జీవించగలుగుతావు. ఇప్పుడు మననము చేసిన ప్రకారము ధ్యానించుట అనగా బ్రహ్మాకార వృత్తిలో ఉండుట. మననం చేసిన ప్రకారము ధ్యానించుట అంటే ఏమి? బ్రహ్మాకార వృత్తిలో ఉండుట. వీనిచే ముని పొందునట్టి భ్రాంతి రహితమగుట. వీనిచే ముని పొందేటువంటి విషయము ఏదైతే ఉందో ఆ భ్రాంతి రహితమగుట. ఈ విధముగా నువ్వు బుద్ధి పరిధిలో చేసినప్పుడు, మళ్ళీ చెప్పారు, ఈ విధంగా నువ్వు బుద్ధి పరిధికి చేరి బుద్ధి పరిధిలో చేసినప్పుడు ఏమైతా ఉంది? మళ్ళీ చెప్తారు చూడండి. మళ్ళీ చెప్పారు. ఏం చెప్పారు మళ్ళీ అంటే, బ్రహ్మాకార వృత్తితో ఉండుట ఇప్పుడు బ్రహ్మాకార వృత్తితో ఉండాలి. బ్రహ్మాకార వృత్తితో ఉండుట, ఆ విషయాన్ని చెప్పారు. బ్రహ్మాకార వృత్తి పొందమని. మరి ఇప్పుడు బ్రహ్మాకార వృత్తిలో ఉండాలి. ఇప్పుడు నువ్వేమి చేయాలి? నువ్వు బ్రహ్మాకార వృత్తిలో ఉండాలంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? బ్రహ్మాకార వృత్తిలో ఉన్నటువంటి వారివి ఇది కూడా దేహధర్మమే. ఈ బ్రహ్మాకార వృత్తి కూడా దేహధర్మమే. సత్వగుణం కూడా జన్మమరణ హేతువే. ఇవి బంగారు సంఖ్యల్లో, ఇవి కూడా జనమరణ హేతువే. ఆ భోగాలు కర్మ ఎప్పుడైతే అనుభవించామో
ఆ భోగాల యొక్క కర్మ ఎప్పుడైతే అనుభవించామో మరలా తిరిగి జన్మకు వస్తున్నామో ఇది కూడా శాశ్వతమైన ఆనందము కాదు. ఇది కూడా శాశ్వతమైన ఆనందం అయితే కాదు. మరి అశాశ్వతమైన ఆనందమే ఇది కూడా. శాశ్వతమైన ఆనందం కావాలి అని అప్పుడు కోరుకుంటావు. ఈ సత్వగుణంలో అనుభవించేటువంటి అనుభవం కూడా భోగాలతో కూడుకున్నటువంటిదే. మరలా తిరిగి జన్మకొస్తావు. ఇది అశాశ్వతమైన ఆనందమే, శాశ్వతమైనది అయితే కాదు. మరి శాశ్వతమైన ఆనందం కావాలని అప్పుడు ఇంకా శాశ్వతమైనటువంటి ఆనందానికి పరుగులు తీయాలి. అప్పుడు కోరుకుంటావు. ఈ భోగాలన్నీ అనుభవించావు కదా, ఈ భోగాలన్నీ కూడా అనుభవించావు కదా, వాటిలో అశాంతి పొందావు కనుక ఈ భోగాల నుంచి కూడా విడుదల పొందాలనేటువంటి కోరిక కలిగింది. పొందాలనేటువంటి ఆ తపన కలిగింది. దీనిలో నుంచి విడుదల పొందాలంటే నేనేం చేయాలి? ఇప్పుడు దీని నుంచి విడుదల పొందాలంటే నేనేం చేయాలంటే, దేన్ని ఆశ్రయిస్తే నాకు శాశ్వతమైన ఆనందం వస్తుంది అని అనుకుంటావు. నేను దేన్ని ఆశ్రయిస్తే నాకు శాశ్వతమైన ఆనందం వస్తుంది అని అనుకుంటావు. అట్లా ఈ దైవానందము కూడా అశాశ్వతమైనదేనని నీకు తెలిసింది. ఇప్పుడు నేను ఏదో ఇంకోటి ఉంది, ఆ శాశ్వతమైన ఆనందాన్ని దాటుకోవాలంటే నేను ఏదో ఇంకా ప్రయత్నం చేయాలి అనే భావన వస్తుంది అక్కడ. ఈ దైవానందం కూడా అశాశ్వతమైనదేనని నీకు తెలిసింది. ఇప్పుడు నువ్వు చేసినటువంటి పుణ్యకర్మల చేత ఆ భోగాలు అనుభవించావు. నువ్వు ఇంతవరకు చేసినటువంటి పుణ్య కర్మల చేత, సత్వగుణంలో చేసినటువంటి ఆ పుణ్యకర్మల చేత ఆ భోగాలను అనుభవించావు. అనుభవించగా అనుభవించగా అవి కూడా నీకు అశాంతి కలిగించాయి. అవి అనుభవించగా అనుభవించకూడా అవి కూడా ఏం చేయి, నీకు అశాంతిని కలిగించినాయి. మనకిష్టమైన పదార్థాన్ని తినగా 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 ఎట్లా ఇష్టం లేకుండా పోయిందో, అలా దైవానందం కూడా, దైవీపరమైనటువంటి సంపదలన్నీ కూడా సంపాదించుకున్నావు. దైవానందంగా దైవీపరమైనటువంటి సంపదలన్నీ సంపాదించావు. ఆ భోగాలన్నీ అనుభవించావు. ఆ భోగాలన్నీ కూడా అనుభవించావు. మరి జనన మరణ ప్రవాహంలో తిరుగుతూ ఆ భోగాల యందు కూడా ఆనందము దొరక్క అశాంతి వచ్చింది. ఏం జరిగింది? జనన మరణ ప్రవాహంలో తిరుగుతూ తిరుగుతూ ఆ భోగాల యందు కూడా ఆనందం దొరక్క అశాంతి వచ్చింది. అందుకే ఈ జన్మ అయితేనే ఉపయోగపడుతుంది. ఈ మానవ శరీరంతో కూడుకున్నటువంటి ఈ జన్మ అయితేనే నువ్వు దాటుకుంటే దానికి వీలు పడుతుంది. ఆ భోగాల యందు కూడా ఆనందం దొరక అశాంతికి వచ్చింది. నాకు ఇది కూడా అశాంతే అయింది. సత్వగుణ కర్మతో చేసినటువంటి భోగాలు కూడా, ఇవి కూడా నాకు అశాంతి అయింది. ఎట్లా అంటే, ఏదైనా మనకు ఇష్టం ఉండేటువంటి ఆహారము తీసుకుంటా ఉంటాం. అది నాకు ఇష్టమే, ఇంకొంచెం పెట్టు. అది తినగా తినగా ఆ ఇష్టం కూడా కోల్పోతుంది. కనుక ఇది కాకుండా ఆ పైన శాంతి కావాలని కోరుకుంటావు. ఇది కాకుండా ఆ పైన శాంతి కావాలని కోరుకుంటావు. శాంతి కావాలన్నప్పుడు గురువు ఏం చెప్తారు? ఆయన ఇదిగో శాశ్వతమైనటువంటి సచ్చిదానంద స్వరూపము నీవై ఉన్నావు. శాశ్వతమైనటువంటి సచ్చిదానంద స్వరూపము నీవయ్యే ఉన్నావు. నువ్వు ఈ శరీరం కాదు, నీవు ఆత్మస్వరూపము, నీవు పరబ్రహ్మ స్వరూపము. ఈ పరబ్రహ్మ స్వరూపమై ఉన్నావు, సచ్చిదానంద స్వరూపురాలివి అయి ఉన్నావు, సచ్చిదానంద స్వరూపురాలవై ఉన్నావు అని చెప్తాడు. మరి ఈ త్రిగుణాత్మకమైనటువంటి దేహధర్మాన్నంతా నీకు పంచకోశ విచారం ద్వారా
ఈ త్రిగుణాత్మకమైనటువంటి దేహధర్మాన్నంతా కూడా నీకు పంచకోశ విచారణ ద్వారా స్థూల సూక్ష్మ కారణ శరీరాల ద్వారా ఇది నీవు కాదని వేరు చేస్తారు. అప్పుడు నిన్ను గురువుగారు చెప్తూ 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 ఈ క్రమణ చెప్తూ ఇది నీవు కాదని వేరు చేస్తారు. వేరు చేసి నువ్వు అప్పుడేమి ఆత్మ పరబ్రహ్మ స్వరూపమై ఉన్నావు అని తెలియజేసినప్పుడు ఈ విధంగా తెలియజేస్తాడు గురువుగారు. నీకు ఆ విధంగా తెలియజేసినప్పుడు ఏమైతా ఉన్నావు? ఈ సత్వగుణంలో ఉండి ఆత్మపరమైనటువంటి లక్ష్యములో నీవు జీవించాలి. ఈ సత్వగుణంలో ఉండి మళ్ళీ తిరిగి ఇంకోసారి హెచ్చరిస్తా ఉన్నాడు. ఆత్మపరమైనటువంటి లక్ష్యములో నీవు జీవించాలి. ఎట్లా జీవిస్తావు? ఈ శరీర ధర్మమైనటువంటి సంసార ప్రాపంచికమైన అవసరాలను నెరవేరుస్తూ ఉండాలి. ఈ శరీర ధర్మమైనటువంటి సంసారం ఉంది కదా, ఇది భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, అత్తమామలు, అన్నదమ్ములు, ఈ వ్యవహారంలో అంతా నువ్వు జీవిస్తానే ఉండాలి. ఈ సంసార ప్రాపంచికమైనటువంటి అవసరాలను నెరవేరుస్తూ ఉండాలి. ఒక ఇంట్లో యజమాని ఉంటే ఆ యజమానికి అందరినీ సంతోష పెట్టాలనేటువంటి లక్ష్యం ఉండాలి. అత్తమామలను, తల్లిదండ్రులను, అన్నదమ్ములను ప్రతి వ్యక్తి కూడా ఆ లక్ష్యం పెట్టుకోవాలి. అందరికీ కూడా వారి అవసరాలను తీర్చే శక్తిగా ఉంటాడు. నేను ఈ శరీరం కానని గురువు నాకు తెలియజేశారు. అప్పుడు ఏమి? ఆ విధంగా సంసార ప్రాపంచికమైనటువంటి అవసరాలని నెరవేరుస్తూ ఉండేటువంటి స్థానంలో ఉన్నప్పుడు అట్టి గురువు నీకు ప్రత్యక్షమై దొరికినప్పుడు ఏం చేస్తున్నాడు? నేను ఈ శరీరము కానని గురువు నాకు తెలియజేశారు. నేను ఆత్మను అని ప్రత్యక్షంగా దర్శింపజేశాడు గురువుగారు. నేను ఆత్మను అని ప్రత్యక్షంగా దర్శింపజేశాడు. కనుక ఈ ప్రాపంచిక విషయాలు సంసారమే ఆధారము నా యొక్క గమ్యం చేరటానికి. ఈ ప్రాపంచిక విషయాలన్నీ ఎట్లున్నాయి? సంసారమే ఆధారము నా యొక్క గమ్యం చేరడానికి. కనుక వీటికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఆత్మస్వరూప జ్ఞానముతో సంసారంలో నీ కర్తవ్య నిర్వహణ చేస్తూ తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి. సంసారంలో నీవు ఈ కర్తవ్యాలన్నీ, ఈ అవసరాలన్నీ నెరవేరుస్తూ ఎట్లుండాలి? తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి. అంటని స్థితి. నీళ్ళలోనే ఉంది ఆ తామరాకు, ఆ నీళ్ళను అంటకుండా ఉంది. నీవు కూడా ఈ సంసార ప్రాపంచికమైనటువంటి వాటిలో ఉంటూ ఆ తామరాకులో నీళ్ళలో ఉండి ఎట్లయితే నీళ్ళను అంటకుండా ఉందో ఆ విధంగానే నీవు ఈ సంసారంలో ఉంటే అంటని స్థితిగా ఉండు. అట్లాగే సమిష్టి కూడా కుమ్మరి పురుగు మట్టిలో తిరుగుతూ కూడా, సమిష్టి నిర్ణయం చెప్తున్నాడు ఇక్కడ. కుమ్మరి పురుగు మట్టిలో తిరుగుతూ కూడా మట్టి అంటకుండా ఎలా ఉంటుందో అలా అంటకుండా ఉండాలి. ఆ విధముగా జీవించమని గురువు నీకు చక్కగా వివరించి చెప్పారు. ఇది అంటని లక్షణం. భద్రాద్రి రామ శతకంలో ఒక శీర్షపద్యంలో అంటని లక్షణం అని ఉంది. అది చదువుకుంటే మీకు అర్థమవుతుంది. అట్లాగే సమిష్టిలో కూడా కుమ్మరి పురుగు మట్టిలో తిరుగుతూ కూడా మట్టి అంటకుండా ఎలా ఉంటుందో అలా అంటకుండా ఉండాలి. ఆ విధముగా జీవించమని గురువు నీకు చక్కగా వివరించి చెప్పారు. ఆ విధముగా నీవు జీవించగలిగినప్పుడు ఏమవుతుంది? అప్పుడు బ్రహ్మాకార వృత్తి కలుగుతుంది నీకు. సర్వము నేనే, నాకంటే అన్యముగా రెండవది లేదు. పిపీలకాది బ్రహ్మ పర్యంతము
అమీబా కాట్ నుంచి పరబ్రహ్మ స్వరూపం వరకు కూడా నేనే ఉన్నాను. నాకంటే అన్యముగా రెండవది లేదు. నా నుంచి అన్నీ వచ్చినాయి, తిరిగి నాలోనే కలుస్తున్నాయి. నాకు అన్యంగా స్థావర జంగమాత్మకము ఏదీ లేదు. ఇప్పుడు ఒక నదీ తీరములో ఉన్నాం, కూర్చుంటే మేఘాలు ఏర్పడినాయి. మేఘాలు ఏర్పడి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ మేఘాలు? సముద్రం నుంచి ఆ మేఘాలు వస్తున్నాయి. అది గమనించాం. ఆ మేఘాలు వచ్చి 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 వర్షమై కురిసినాయి. వర్షమై కురిసిన తర్వాత అది నదీ ప్రవాహంగా ప్రవహించి మళ్ళీ ఎక్కడికి పోతున్నాయి? ఆ నీళ్లు మళ్ళీ ఎక్కడ పోతున్నాయి? ఆ సముద్రంలోకే పోతున్నాయి. ఆ బ్రహ్మాకార వృత్తి కలుగుతుంది. సర్వము నేనే, నాకంటే అన్యముగా రెండవది అయితే లేదు. ఇంకా నా నుంచి అన్నీ వచ్చినాయి. ఆ సముద్రం నుంచి ఆ చినుకులన్నీ వచ్చినాయి, తిరిగి నాలోనే కలుస్తూ ఉన్నాయి కదా. అట్లా నాకన్యంగా స్థావర జంగమాత్మకముగా ఏదీ లేదు. ఇంకా అవి నా నుంచినే వచ్చినాయి, మళ్ళీ తిరిగి నాలోనే కలిసిపోతున్నాయి అనేటువంటి స్థితి. అది ఉదాహరణ, వర్ష స్థితి. నిర్ధారణ ఏమి నీకు ఉపమేయంగా? తిరిగి నాలోనే కలుస్తూ ఉన్నాయి, నా నుంచినే అన్నీ ఏర్పడినాయి, నా నుంచే అన్నీ వచ్చినాయి, తిరిగి నాలోనే కలుస్తున్నాయి. నాకు అన్యంగా స్థావర జంగమాత్మకముగా ఏదీ లేదు అని నిన్నే సర్వత్రా చూస్తూ ఉంటావు. నాకు వేరుగా ఈ స్థావర జంగమాత్మకమంతా ఏది కూడా నాకు వేరుగా లేదు, అన్నీ నేనే. సర్వత్రా చూస్తూ ఆ విధంగా నీకు అలవాటైపోతుంది. సర్వత్రా చూస్తూ ఉంటావని. ఇందాక మొట్టమొదట ఏం చెప్పారు? స్థావర జంగమాత్మకమైనటువంటి బ్రహ్మ పదార్థమును కూడా కాకి రెట్టలాగా చూడాలి అని చెప్పారు. అదే మన్నా జరిగింది. స్థావర జంగమాత్మకమైనటువంటి బ్రహ్మ పదార్థమును కూడా నువ్వేం చేయాలి? కాకి రెట్టలాగా చూడాలి. ఓ మాన కింద కూర్చుని కాకి రెట్టేస్తే తనంత అసహించుకొని పరుగులుడుతావో ఆ విధంగా చూడాలి. ఇప్పుడు ఏమైంది? ఒక్కో దాన్ని విచారించుకుంటూ తెలుసుకుంటూ ఉంటే ఏమైంది? ఇప్పుడు ఒక్కో దాన్ని విచారించుకుంటూ తెలుసుకుంటూ పోతా ఉంటే ఏమైంది? వీటినన్నింటినీ నిరసించుకుంటూ వెళ్ళాలి. వీటినన్నిటినీ కూడా నిరసించుకుంటూ వెళ్ళాలి. వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయావు? వీటినన్నిటినీ నిరసించుకుంటూ వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయినావు నువ్వు? ఏ బ్రహ్మాకార వృత్తి నుంచి బయటకు వచ్చావో, శరీర ధర్మంగా త్రిగుణములతో వేరైపోయావో, ఈ శరీర ధర్మంగా త్రిగుణాలతో వేరైపోయినావు కదా. ఏ బ్రహ్మాకార వృత్తి నుంచి నువ్వు దిగజారుతా వచ్చినావో, ఈ శరీర ధర్మంగా త్రిగుణములతో వేరైపోయినావో, మళ్ళీ తిరిగి ఈ శారీరక ప్రాపంచిక సంసార విషయాలలో నుంచి ఇప్పుడు ఏకం అనేకంగా వచ్చింది. ఇప్పుడు అనేకమై ఉన్నటువంటిది ఏకం కావాలి. మళ్ళీ తిరిగి ఈ శరీర ప్రాపంచిక సంసార విషయాలలో నుంచి విచారణ చేసుకుంటూ తిరిగి బ్రహ్మాకార వృత్తిలోకి వెళ్ళి లయమైపోయావు. తిరిగి మళ్ళా బ్రహ్మాకార వృత్తిలోకి వెళ్ళి లయమైపోయావు. అది ఈ వాక్యం యొక్క సమగ్రమైనటువంటి సారాంశం. ఇక సాధన వివరము, అంతిమ లక్ష్యము. ఫిబ్రవరి 11వ తేదీన నిర్భయానంద స్వామి వారి ఆధ్యాత్మికమైనటువంటి జీవితమునకు సంబంధించి ఒక పుస్తకము ఉయ్యూరులో ఆవిష్కరించబడింది.
ఈ నిర్భయానంద స్వామి ఈ గ్రంథం రాసినటువంటి స్వామి గ్రంథం ఒకటి ఆధ్యాత్మికమైనటువంటి జీవితంకు సంబంధించినటువంటి ఒక పుస్తకము. ఎక్కడ ప్రారంభమైంది, అది ఎక్కడ ఆవిష్కరించబడింది అంటే ఉయ్యూరులో ఆవిష్కరించబడినది. జిల్లెళ్లమూడి నుండి స్వామివారిని కలవడానికి కొందరు రావడం జరిగింది. ఆ బుక్ ఆవిష్కరించేటప్పుడు జిల్లెళ్లమూడి నుండి స్వామివారిని కలవడానికి కొందరు రావడం జరిగింది. అప్పుడు స్వామివారు ఆ వచ్చిన వారికి బోధించిన విషయాలు ఇక్కడ చెబుతున్నారు. ఆ రోజు ఆ జిల్లెళ్లమూడి నుంచి వచ్చినటువంటి వారికి చెప్పినటువంటి విషయాలు కొన్ని ఇక్కడ చెప్తున్నారు. ఏమని? మీ పిల్లలు ఉన్నారా? ఇద్దరిని ఒకే రకంగా పెంచినా మీకు పిల్లలు ఉంటారు ఇద్దరు. ఆ ఇద్దరిని ఒకే రకంగా పెంచినా కూడా వారి అభివృద్ధిలో తేడా ఉందిగా. వాళ్ళ అభివృద్ధిలో తేడా ఉంది. సంస్కారాలు భిన్న భిన్నంగా ఉన్నాయి. ఇద్దరిలో కూడా సంస్కారాలు భిన్న భిన్నంగా వేరుగా ఉన్నాయి. వాళ్ళ సంస్కారాలలో భేదాన్ని చూస్తాం మనం. వాళ్ళ సంస్కారాలలో భేదాన్ని చూస్తాం. వాళ్ళ జీవితాలు ఒక రకముగా ఉంటున్నాయా? చూడండి, వాళ్ళ సంస్కారాలు భేదాన్ని మనం అర్థం చేసుకుంటాం. అప్పుడే ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఓ కొడుకేమో 10వ తరగతి వరకు పోయి ఫెయిల్ అయిపోయి ఇంటికాడ వ్యవసాయమో ఏదో ఒకటి పనో చేసుకుంటా బతుకుతా అన్నాడు. ఒక కొడుకేమో బాగా శ్రద్ధగా దాటుకొని చదువుకొని అమెరికాకు పోయి కూడా ఉద్యోగం చేస్తా ఉన్నాడు. వాళ్ళ సంస్కారాలు వాళ్ళ పట్టుదలలో తేడా కనపడతా ఉందా లేదా మనం చూస్తున్నాం. వాళ్ళ సంస్కారాల్లో భేదాన్ని చూస్తాం. వాళ్ళ జీవితాలు కూడా ఒక రకముగా ఉంటున్నాయా? లేవట అవి. తల్లిదండ్రులలో ఏమో లోపం ఏమో ఉందా? వారిలో ఏమన్నా భేదం ఉందా? ఇద్దరికీ సమానంగానే ఖర్చు పెట్టి పెంచినారు, సమానంగానే ఖర్చు పెట్టి చదివిస్తూ ఉంటారు. కానీ వారి యొక్క సంస్కారాలు మార్పు చెంది వేరుగా ఉండేవి. వారిలో భేదాలు లేవు. తల్లిదండ్రుల్లో లోపము లేదు, భేదము లేదు. మనము కర్తవ్య నిర్వహణ ఎలా చేయాలంటే భార్యా పిల్లలు ఇదంతా రుణానుబంధం కదా. మనం ఇప్పుడు కర్తవ్య నిర్వహణ ఎట్లా చేయాలంటే ఇదంతా భార్యా పిల్లలు ఇదంతా రుణానుబంధం కదా. ఇప్పుడు ఎలా చేయాలి? మనము శరీర భావంతో ఉండి చేస్తున్నామనుకో, వీడికి తేడాగా బతుకుతా ఉండే, వీడు బాగా బతుకుతా ఉండే, వీడు వెనుకబడిపోయిన చింతన వస్తుంది. మనము శరీర భావనలో ఉండి చేస్తున్నాం అనుకో, అప్పుడు ఏమవుతావు? నేను, నాది, నా వాళ్ళు అనేటువంటి స్వార్థంతో రజోగుణము తమో గుణములో ఉన్నప్పుడేమో మనిషికి బాధలుంటాయి. వాడు బాగా బతుకుతున్నాడు, వీడు బాగా బతకలేదే అనే భావన నీకు వచ్చిందనుకో, అదే చింతనలో సత్వగుణ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తివి ఈ రజోగుణ తమో గుణంలోకి దిగజారిపోయి ఆ బాధలన్నీ అంటుకుంటాయి. ప్రశాంతత ఉండదు. ఇంకా ఎన్ని ఏసీలు పెట్టుకున్నా, సౌకర్యాలున్నా నిద్ర పట్టదు. ఇంకా ఎన్ని ఏసీలు పెట్టుకున్నా, సౌకర్యాలున్నా కూడా నిద్ర పట్టదు. నిద్ర కోసమేగా అవన్నీ పెట్టుకుంది నువ్వు. నిద్ర కోసమే కదా అవన్నీ పెట్టుకునింది. నా వాళ్ళు, నాది అనే స్వార్థంతో నువ్వు ఆ రజోగుణ తమో గుణంలో ఉన్నప్పుడు కూడా ఆ నిద్రను బాగా సంపాదించుకోవాలా, బాగుండాలా, బాగా నిద్రపోవాలనుకుంటావు. సంపాదించినావు, ఏసీలు కూడా బిగించుకున్నావు అనుకో. ఇంట్లో ఎన్ని ఏసీలు పెట్టుకున్నా, సౌకర్యాలు ఎన్ని ఉన్నా నిద్ర పట్టదు. నిద్ర కోసమేగా అవన్నీ పెట్టుకుంది నువ్వు. అవన్నీ పెట్టుకున్నా కానీ నీ లోపల నీకు అలజడి కలిగింది. అవన్నీ పెట్టుకున్నా సరే నీ లోపల నీకేమి అలజడి కలిగింది, ఆవేదన ఉంటుంది. ఆ ఆవేదన ఉంటుంది కదా, అప్పుడు నిద్ర పట్టదు. ఇంకా అవన్నీ మెదులుతానే ఉంటాయి కాబట్టి నిద్ర పట్టలే. దేనివల్ల వచ్చింది ఇది? నీ స్వార్థం చేత వచ్చింది. నీ స్వార్థానికి తగినట్లుగా కానీ వ్యతిరేకముగా కానీ ఉన్నప్పుడు ఇతరుల మీద రాగద్వేషాలు వచ్చాయి. అప్పుడు వ్యతిరేకంగా నీకేమి, నీ స్వార్థానికి తగినట్లుగా కానీ వ్యతిరేకంగా కానీ ఉన్నప్పుడు అది ఇతరుల మీద
రాగద్వేషాలు వచ్చాయి. దానివల్ల నీకు మానసికంగా అలజడి కలిగింది. దాన్ని పెట్టుకొని మధ్యలో మెదిలించుకుంటున్నావు కాబట్టి దానివల్ల నీకు మానసికంగా అలజడి కలిగింది. అలజడి కలిగి దానివల్ల నువ్వు ప్రశాంతంగా ఉండలేకుండా పోతా ఉండవు. ఎదుటి వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వు. కనుక నువ్వు ప్రశాంతంగా ఉండదలుచుకున్నప్పుడు ముందు ఈ స్వార్థపూరితమైనటువంటి నేనును లేకుండా చేసుకుంటే అప్పుడు సరిపోతుంది. ఎదుటి వాళ్ళను నిర్మలంగా సంతోషంగా ఉండనివ్వవు, నువ్వు సంతోషంగా నిర్మలంగా ఉండలేకుండా పోతావు. ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? దాని వలననే ఈ బాధలన్నీ వచ్చినాయి కాబట్టి దాని స్థానంలో నీకు వాసన ఏ దైవమందు ఎక్కువగా ఉందో చూడు. దాని స్థానంలో నీకు వాసన ఏ దైవమందు ఎక్కువగా ఉందో ఆ దైవాన్ని పట్టుకోవాలి గట్టిగా. ఆ దైవాన్ని పట్టుకోవాలి. నేను స్థానంలో ఆ నేను స్థానంలో పట్టుకోవాలా గట్టిగా దైవాన్ని. ఇప్పుడు ఓర్పుగా ఉంటున్నానా, సహనంగా ఉంటున్నానా, త్యాగభావన ఉంటున్నానా లేదా, దైవీ భావన ఉంటున్నానా అని ఈ 4 లక్షణాలు జీవితంలో నువ్వు లేవగానే సరి చేసుకోవాలి. ఓర్పుగా ఉంటున్నానా లేదా, నేను సహనంగా ఉంటున్నానా లేదా, త్యాగభావన ఉంటుందా లేదా, నాకు దైవీ భావంలో ఉన్నానా లేదా అనేటువంటి ఈ 4 లక్షణాలు జీవితంలో నువ్వు లేవగానే, ఎక్కడి నుంచి, నిద్ర నుంచి లేవగానే సరి చూసుకోవాలి పొద్దున్నే. ఇది వరకు నేను ఉంది కదా, ఇది వరకు నేను ఉంది. ఆ నేనుకు స్వార్థంలో లేకుండా చేసుకోవాలంటే ఏం చేయాలి? 4 చెప్పాను కదా. నేనుకు సహజముగా వచ్చే అలవాటు ఉంది కదా, వెంటనే మీరేం చేయాలి? అక్కడ దైవం అని అప్లై చేసుకోవాలి. ఆ నేను దగ్గర ఏమి దైవము అని అప్లై చేసుకోవాలి. అప్పుడు మొదట్లో ఏమవుతుందంటే నేనుకు స్వార్థము సహజమై ఉంది. ఆ నేనుకు స్వార్థము సహజమై ఉంది కదా, కనుక 100 సార్లు అనుకోవాల్సి వస్తుంది. ఇది అంత సులభంగా అదేం దాటుకోదు. 100 సార్లు అనుకోవాల్సి వస్తుంది. అనుకునేటప్పుడు అది బలహీనపడుతూ ఉంటుంది. ఆ నేను అనేది బలహీనపడుతూ ఉండి బలహీనపడే కొలది 100 సార్లు అనుకున్నది 50 సార్లకు వస్తుంది. అలా క్రమేణా దైవీ భావనలో స్థిరపడిపోవాలి. నేను దైవము అనేటువంటి ఆ యొక్క స్థితితో నువ్వు నడిచినప్పుడు ఆ విధంగా భావన చేస్తూ ఉన్నావు కదా, చివరకు భావన కూడా అభావం అవ్వాలి. ఇప్పుడు నీ పేరుతో వ్యవహారం చేస్తున్నావా, నీ పేరు గుర్తు తెచ్చుకొని చేస్తున్నావా, నీ పేరు తలచుకోకుండానే వ్యవహారం అంతా ఎలా చేస్తున్నావో అలా దైవీ స్థితిలో సహజమై ఉండాలి. ఇది ఇటుకి కాలం సరిపోయింది. తర్వాత 101వ పేజీ, 100 పేజీలు ఇటుకి అయిపోయింది. రేపు 101వ పేజీ నుంచి విచారించుకుందాం. బోలో శ్రీ సద్గురు మహారాజ్కి జై, గురు పరంపరముకు జై, జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయారులకు జై. జై గురు. మంగళం చెప్పండి స్వామి. మంగళము మంగళంబు మహనీయ గురునికి మంగళంబు, సర్వులు శరణు కోరే సాధు స్వరూపునికి మంగళంబు. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే, సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురు. జై గురు. జై గురు. అందరికీ జై గురు.
జై గురుదేవ. రికార్డ్ ఆఫ్ చేయమని రికార్డ్ అందరికీ జై గురు స్వామి.